వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో తక్కువ బడ్జెట్ వాళ్ళకి ఇలా కోరుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కొంచెం దూరమైనా పర్వాలేదు, మన బడ్జెట్లో ఉండాలి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు అన్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ సిటీ నుంచి బయటకు ఒక 20-30 కిలోమీటర్స్ విల్లా గురించి వస్తున్నప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జిట్ 2 ఏదైతే ఉందో కొల్లూరు, సో సిటీ వదిలిచ్చినప్పుడు ఎగ్జిట్ 2 అన్నా ఒకటే, కొంచెం దూరమైన ఎగ్జిట్ 3 అన్నా ఒకటే అనుకుంటే కనుక మనం ఆ ఎగ్జిట్ 3కి 2కి ఉన్న జర్నీ ORR ఎక్కితే మ్యాటర్ ఆఫ్ 8 to 10 minutes. బట్ డిఫరెన్స్ పోల్చుకుంటే ఇక్కడ వెళ్ళాక అక్కడ వెళ్ళాక మినిమం 1 CR డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టబోయే విల్లాస్ అది కర్దనూర్ అంటే విలేజ్లా కాదు, ORR సర్వీస్ రోడ్ ఆనుకుని ఉన్నది. అంటే మళ్ళీ కర్దనూరు విలేజ్ అంటే లోపల 5 kilometers వెళ్ళాలి. కాబట్టి ఈ విల్లాస్ ఏదైతే ఉన్నదో ఈ ORR సర్వీస్ రోడ్ ఆనుకున్న విల్లాస్ ఇవన్నీ కూడా 5 kilometers రేడియస్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక గార్డెన్ స్కూల్ అయితే జస్ట్ 4 kilometers అక్కడ నుంచి వస్తుంది అనమాట. ఎగ్జిట్ 3 అయితే మరి 3 to 5 minutes దగ్గరలో ఉంది. అయితే మనకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 150 square yards నుంచి 200 square yards వరకు ఉంది. అట్లాగే 2500 SFT నుంచి 3500 SFT వరకు విల్లాస్ ఉన్నాయన్నమాట. ఇంకా విశేషం ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే చాలా మటుకు సిమెంట్ బ్రిక్స్ తోడు కడుతున్నారు. బట్ ఈ విల్లాలో మాత్రం ఈ మన మట్టి ఇటుకలు ఉంటాయి కదా, బ్రిక్స్ రెడ్ కలర్, దాంతో స్ట్రాంగ్గా కట్టున్నాయన్నమాట. ఇప్పుడు ఒకసారి ఎవరైనా ఈ టైంలో విజిట్ చేస్తే అసలు ఏ ఇటుకతోడు కడుతున్నారు అన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మనం విల్లా తీసుకునే విషయానికి వస్తే మనకు జనరల్గా ఏంటంటే మన ఫ్రెండ్ తీసుకున్నాడా, మన రిలేటివ్స్ తీసుకున్నారా అన్నది ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ విధంగా తీసుకుంటున్నాం అని చెప్పేసి రిలేటివ్స్లో చెప్పిన వాళ్ళు ఆనందిస్తారు. కానీ మనం నలుగురిని తీసుకెళ్లే వరకు ఏంటంటే నలుగురి అభిప్రాయాలు ఏకీభవించాలని లేదు, మారుతుంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఏమవుతుందంటే దగ్గరికి వచ్చిన ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు లాస్ట్ మూమెంట్లో మా పేరెంట్స్ రావటం లేదు ఇదని ఏదో ఒకటి డ్రాప్ అయిపోతుంది అనమాట. అంటే నేను అనేది ఏంటంటే స్వయంగా మీరే చూస్తే ఆ విల్లా ఏంటనేది దాని యొక్క వివరాలన్నీ క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీతో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 3 అన్న డిఫరెన్స్ మర్చిపోతే మాత్రం ఫైనాన్షియల్గా తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయి విల్లాస్. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా హ్యాపీగా ఉంటారు. సో ఇది ఒక్కసారి ఆలోచించి ఈ ఎగ్జిట్ 2లో కూడా చాలా కాస్ట్లీ విల్లాస్ అయిపోయినాయి ఇప్పుడు. సో ప్రజెంట్ మాత్రం కొంచెం తక్కువలో దొరికే బడ్జెట్లో ఉన్నాయి. ఈ కర్దనూరు ఇన్ఫోసిటీ కౌంటీ అనమాట. సో ఒకసారి వీడియో చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ లిస్ట్ నెంబర్ కాల్ చేస్తే నేను మిగతా డీటెయిల్స్ అన్నీ అందులో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎవరైనా విజిట్కి వస్తే మాత్రం నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. సో ఈ విల్లాస్ వచ్చి కర్దనూరులో ఉన్న ఇన్ఫోసిటీ కౌంటీ అనమాట. ఇది ORR ఎగ్జిట్ 3కి దగ్గర అవుతుంది. అదేవిధంగా సర్వీస్ రోడ్కి మనం దిగిన వెంటనే కూడా ఈ వెంచర్ ఉంటుందన్నమాట ఆనుకునే. అయితే ఇది ఈ గార్డెన్ స్కూల్కి 4 kilometers దగ్గరలో ఉన్నది. అదేవిధంగా కొల్లూరు నుంచి ఈ కర్దనూరుకి మధ్యలో హాల్మార్క్ ఇంకా చాలా పెద్ద పెద్ద వెంచర్స్ అన్నీ కూడా విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ఈ విల్లాస్ ఇంకో కొంచెం 1 yearలో హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇవి 150 square yards నుంచి 200 square yards వరకు, అలాగే 2500 SFT నుంచి 3500 SFT వరకు 3 BHK ప్లస్ 1 bedroom. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 bedroom, ఫస్ట్ ఫ్లోర్లో 2 bedroomలు, అలాగే సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ప్లస్ 1 bedroom. లిఫ్ట్ ప్రొవిజన్ ఒకటి ఇవ్వడం జరిగింది అన్ని విల్లాస్. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ఇదైతే కనిపిస్తుంది కదా విల్లా ఆ విధంగా ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చి మనం లోపల ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను మీకు. ప్రస్తుతం ఇది హాల్ అనమాట. ఈ హాల్ నుంచి మనం ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది. ఈ స్టేర్ కేస్ పక్కన లెఫ్ట్ ఉన్నది కిచెన్. అది సో కిచెన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. కిచెన్ నుంచి యూటిలిటీ ఏరియా బయటకు వెళ్ళాలనుకున్న డోర్ అది. సో ఆ విధంగా బయట యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కిచెన్లోంచి ఇక్కడ కనిపించేది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్ పక్కనే మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉందన్నమాట. ఆ కనిపించేది
సో మీరు ఇందులో చూడొచ్చు. ఇక్కడ నుంచి మన హాల్లోకి వచ్చింటే ఈ స్టేర్ కేస్ మీదుగా మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి అది ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే కామన్ టాయిలెట్ గ్రౌండ్ ఫ్లోర్లోది. ఈ పక్కనే ఈ స్టేర్ కేస్ చాలా విశాలంగా ఉందన్నమాట. 3 feet ఉంది కాబట్టి కంఫర్టబుల్గా 3 rounds ఉన్నాయి. దాని మీద కంఫర్టబుల్గా ఎక్కొచ్చు మనకి. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళే వరకు మీకు లెఫ్ట్ సైడ్ని కనిపించేది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లోకి అలాగే ఎంటర్ అవుతే దీనికి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చాడు. సో దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ ఏరియా ఉందన్నమాట. సో కనిపించేది డ్రెస్సింగ్ ఏరియా. అక్కడి నుంచి ఇది వాష్రూమ్ అన్నమాట. సో మళ్ళీ హాల్లోకి వస్తే ఇటు సైడ్కి వచ్చి పూజా గది. చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే ఇక్కడ బాల్కనీ ఒకటి ఇచ్చారు ముందుకి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అవి ఓఆర్ఆర్ మీద వెళ్ళే వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓఆర్ఆర్ మరీ ఆనుకునే ఉన్నాయి అన్నమాట. సో ఇక కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూము. సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే మనకి లెఫ్ట్ అండ్ ఫస్ట్ కనిపించేది హోమ్ థియేటర్. ఇప్పుడు హోమ్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది హోమ్ థియేటర్. సెకండ్ ఫ్లోర్లో ఉన్నది హోమ్ థియేటర్. అలాగే సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్కి అదనంగా సెకండ్ ఫ్లోర్లోనే ఇంకొక బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఆ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ప్లస్ 1 bedroom, 1 room. దీనికి అటాచ్డ్. సో ఇక మనకి స్టైర్ కేస్ నుంచి సెకండ్ ఫ్లోర్లో ఇలాగ బయటికి టెర్రస్ మీదకి వచ్చామంటే బయటగా పైన మనం సోలార్ ఏదైనా ప్యానల్స్ పెట్టించుకోవాలంటే దానికి ల్యాడర్ రోడ్ ప్రొవైడ్ చేశాడు టెర్రస్కి. దయచేసుకో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఆనుకుని ఉంది కాబట్టి ఎవరికైనా జర్నీ చేసే వాళ్ళకి ఎగ్జిట్ 2 దిగే బదులు ఎగ్జిట్ 3 దిగితే చాలా దగ్గర అవుతుంది దీనికి.